ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అంటే ధ్యానం, శాకాహారం, పిరమిడ్. శాకాహారం గురించి కొంత మనకి తెలిసి ఉండొచ్చు, ధ్యానం గురించి ఎంతోమందికి తెలుసు. కానీ ఈ న్యూ ఏజ్ టెక్నాలజీలో మనందరికీ అద్భుతంగా అందించిన టెక్నాలజీ పిరమిడ్ టెక్నాలజీ. అందుకే మనం పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణంతో పిరమిడ్ జగత్తు జరిగి తీరుతుంది అనేటువంటి పిరమిడ్ మాస్టర్స్ యొక్క అనుభవ సారాన్ని మనం ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఋషికేష్ కిషోర్ గారు ఎన్నో పిరమిడ్లు ప్రపంచవ్యాప్తంగా, మొన్నటి వరకు ఇండియా లెవెల్లోనే ఉండే, ప్రపంచవ్యాప్తంగా కూడా పిరమిడ్స్ రావాలి అని కలలు కంటూ దాని మీద శాస్త్రీయంగా పరిశోధన చేసిన సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం కిషోర్ గారు. నమస్కారం సార్. సూపర్, గ్రేట్, వండర్ఫుల్. అదే మీతో ఎక్స్పీరియన్స్ కోసమే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. రామ్ గారు, మనిద్దరం పిఎంసి ముందు నుంచి మనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. చాలా ఎన్నోసార్లు సారు మీరు రాసిన పుస్తకాలు నేను అప్పుడు చదవడం, సార్ ప్రత్యేకించి రాము కిషోర్కి ఇయ్యని బుక్ ఇవ్వడం, ఇవన్నీ జరుగుతూ ఉండేవి మన మధ్య. కానీ ఎప్పుడు ఈ అవకాశం ఇంటర్వ్యూ లెవెల్లో ఈరోజు కనిపించారు. క్రియేట్ చేయబడ్డది. అయితే నేను నాకు గుర్తున్నంత వరకు నేను ఫస్ట్ ధ్యానంలోకి వచ్చినప్పుడు ఒక పిరమిడ్ మీరు క్రియేట్ చేశారు. దానిపైన వాటర్, ఫైర్ అని ఉంది. మీ దగ్గరికి వచ్చి మీ స్టాల్లోనే నేను తీసుకున్నాను. సూపర్, అది నాకు బాగా గుర్తుంది. ఆ ఒక డిఫరెంట్ గా తయారు చేశారు. మీకు అప్పట్లో మీకు ఈ మన్యు వాళ్ళతోటి ట్రైబల్స్ తోటి ఒక పిరమిడ్ చేయించాం. ఎస్, ఫస్ట్ ట్రైబల్ పీపుల్ తోటి ధ్యానమన్యు అని ప్రాజెక్ట్ చేసి అక్కడున్న ఆ ట్రైబల్ పీపుల్కి బ్యాంబోస్ తోటి పిరమిడ్స్ తయారు చేసి స్టార్ట్ చేసాము. అక్కడి నుంచి బిగిన్ అయింది మీ జర్నీ. ఎగ్జాక్ట్లీ. వండర్ఫుల్ కిషోర్ గారు, మీ అనుభవాలు ఎన్నో ఉంటాయి. ముందుగా పత్రిజీ శక్తి స్థల్ గురించి మాట్లాడుతున్నాం. ముందుగా మీరు చెప్పండి, పత్రిజీని మీరు ఏ కోణంలో చూశారు? ఒక గురువుగానా, ఒక మాస్టర్ గానా, ఒక స్పిరిచువల్ సైంటిస్టా, ఒక స్పిరిచువల్ టెక్నాలజీ తెలిసిన పిరమిడ్ ఇంజనీర్గా తెలుసుకున్నారా? పత్రిజీ గురించి ఒక మాటలో చెప్పలేము, ఎవరి వల్ల సాధ్యం కాదు. అది చెప్పారంటే అబద్ధం. అది 100% ఎందుకంటే నాకు పత్రిజీ సాక్షాత్ పరమశివుడే పరిచయం చేశాడు. ఈజ్ మై ఎక్స్పీరియన్స్. నేను 2003లో తిరుపతి, 2003 or 2004 ఎగ్జాక్ట్లీ, తిరుపతిలో తుంబూరు అక్కడ మన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నప్పుడు నేను ఎన్నో సంవత్సరాలుగా శివుడికి అభిషేకం చేస్తుంటాను. అభిషేకం చేయకుండా మంచిని కూడా తాగను, టీ కూడా తాగను. ఒకసారి ఆ సందర్భంలో నా లోపల నుంచి ఒకటి కలిగింది, నేను నీకెందుకు పూజ చేస్తానో నాకు అది క్లారిటీ లేదు, నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో నాకు అది క్లారిటీ లేదు. కానీ ఈరోజు కాళహస్తిలో నీ తాలూకు ఒక మచ్చుక, ఒక తుణుకు చూపించు అన్నా. అంటే ఒకవేళ మిమ్మల్ని చూడాల్సి వస్తే ఎలా ఉంటారు? ఎలా అసలు చూపించు, అసలు నాకు అనుభూతి టచ్ అవ్వాలి. మీరే అన్న ఫీల్ కూడా కలగాలి, టచ్ కావాలి. ఊరికే కనబడతా అది మనం నమ్ము. అందులో బిజినెస్ పీపుల్ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో కథలు. నేను బిజినెస్ పీపుల్కి అందరికీ తెలుసు, కామన్ సెన్స్ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చెప్తున్నా సరే వాళ్ళు ఎక్కడ స్టార్ట్ చేస్తారని బట్టి, వాళ్ళ ఐబ్రోస్ని బట్టి చెప్పి చేయడు. ఈ విన్నదా అనుభవందా, ఓకే, అది ఆటోమేటిక్గా అలా కోరాడు. నాకు అది కావాలి, ప్రాక్టికల్ కావాలి. నీ చమత్కారం చూపించింది ఈశ్వరుడు అనేది నాకేంటి రూఢి, నాకు అది కావాలి అని పంచాక్షరి మంత్రం చదువుకుంటూ, ఎటువంటి నాకు ప్రాపంచికంగా ఏ కోరికలు లేవు, ఆధ్యాత్మికంలో ముక్తి మోక్షం కూడా నాకు తెలియదు, కానీ నీ చమత్కారం తినాలి. అది నా స్టార్ట్. ఓకే, నేను ఒక 1 hour 1.5 hour పట్టింది ఆ కాళహస్తిలో ప్రాంగణం చుట్టుకుంటూ దర్శనం లోపలికి వెళ్తున్నప్పుడు. అక్కడ సడన్గా అక్కడ దాకా వచ్చిన తర్వాత నా ముందున్న వాళ్ళు ఎవరో విఐపీస్లో ఉన్నారు, వాళ్ళతో పాటు నన్ను అంతరాలయంలోకి తీసుకెళ్ళారు. అంతరాలయంలోకి తీసుకెళ్తే ఓకే, అంతరాలయంలో అక్కడికి వెళ్ళే ఇదేదో మనసుకు అనిపిస్తుంది, అమ్మాయి ఇదే కోసం నాకు శివుడు చూపిస్తున్నాడు, ఇక్కడికి ఇదేముంది, ఇక్కడికి వెళ్తే ఆడికి 500 ఇస్తారు, అన్నీ తీసుకుపోతాడు,
అని మళ్ళీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఇది కాదు నాకు, ఉమ్. నాకు ఈ ఎక్స్పీరియన్స్ కాదు అనుకుని మళ్ళీ బయటకు వస్తే ఫస్ట్ కొటేషన్, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని ఒక హెడ్లైన్స్ ఉంది. ఇదేటప్ప మెసేజ్ ఎలాగిచ్చాడు ఇలా. ధ్యానం అంటే తెలీదు, ధ్యానం అంటే నాకు జపం, ఏదో జపము హోమం అది అనుకుంటాం, కానీ నాకు ధ్యానానికి హోమానికి తేడా తెలియదు. ఓకే. అన్నీ అది హోమమే ధ్యానం అనుకుంటాను, ధ్యానమో హోమం అనుకునే స్థితి నాది. అది అయిపోయిన తర్వాత ఫస్ట్ కొటేషన్ ఆత్మే పరబ్రహ్మం. ఇలాగా జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇలా ధ్యానం వల్ల జ్ఞానం, ఈ కొటేషన్స్ అన్నీ కనబడుతున్నాయి. ఏంది ఇట్ల గురించి నేను ఆయన ఏమడిగాను, నాకేమి ఇస్తున్నాడు, ఏంది కొత్త పదాలు నేను ఎప్పుడు వినలేనివి, ఎస్. అవి చదువుతున్నప్పుడు ఎక్కడో గిలిగింతలకి పెడుతుంది. ఇది కొత్త కొత్తగా ఉన్నాయే, ఎక్కడ చూసినా ఇప్పుడు అష్టాక్షరి మంత్రాలు, పంచాక్షరి మంత్రాలు, లేకపోతే ఇవే చూస్తూ ఉండేవని తప్ప ఈ కొత్త వింత ఏంటి, ఇది నాకు పక్కాగా క్లారిటీ లేదు, కానీ తగులుతుంది, ఏదో ఎక్కడ తగులుతుంది, ఏదో ఇవ్వబడుతుంది అనే అంతవరకు స్ఫురణ ఉంది. అలా వస్తున్నప్పుడే పత్రి సార్ అక్కడ కేర్ సెంటర్ ఓపెన్ చేసి వెళ్ళారు. అప్పుడు వచ్చే ముందు అప్పట్లో వీళ్ళందరి దగ్గర టెన్సిల్స్ అంటారు కదా, ఒక రేకి మీద ధ్యానం అంటే శ్వాస మీద చేసా ఇలాగ టెన్సిల్స్ కొట్టి గోళ్ళ మీదకి రంగు పెట్టి పెయింట్ పెట్టి పెడుతున్నప్పుడు కనబడుతుండేవి. అంటే అప్పుడు ఆ జమానా, అప్పుడు అదే ప్రచారానికి ఈజీ సమయం, వాల్ రైటింగ్ కష్టం, కానీ ఈ టెన్సిల్స్ వేసుకొని నీళ్ళు రంగు వేసి చేస్తుండే. ఇవన్నీ చాలా విచిత్రంగా కనబడుతున్నాయే, ఏంటో ఏం చెప్తాడో శివుడు, మళ్ళీ తగ్గట్లేదు. శివుడు చెప్తాడన్నది అస్పృహ ఉంటుంది, కానీ ఏం చెప్తాడు ఆ క్యూరియాసిటీ ఉంది. అక్కడ ఒక స్టాల్ ఉంది, బుక్ స్టాల్, ఆయన బొమ్మలు పెట్టుకున్న అతను. ఆయన ఏం చేశాడు, ఈ బొమ్మల వ్యాపారం తీసేసి పిరమిడ్లో పుస్తకాలు, సీడీలు, క్యాసెట్లు పెట్టాడు. బొమ్మల వ్యాపారంలో ఉండేవాడు ఇక్కడికి ఇది ఎందుకు పెట్టాడబ్బా. అక్కడ కూడా నాకు డౌట్ వచ్చింది. పిరమిడ్ సెంటర్ ఓకే, అది ఏదో చెప్తున్నాడు కదా, లోపలికి వెళ్తే రండి సార్, నమస్కారం సార్, ముందు బొమ్మలు పెట్టుకున్నాడు. ఆ షాప్లోనే ఒక చిన్న బెంచ్ దగ్గరికి అలాగ వెళ్తే ఒక 5 కూర్చోడానికి, పైన 2x2 పిరమిడ్లు ఒక 5, ఎవరైనా వస్తారు పిలుస్తాడు, లోపలికి వెళ్ళి కూర్చోమంటున్నాడు. ఒక నిమిషం చెప్పేస్తాడు, కళ్ళు మూయండి సార్, శ్వాసం గమనించండి సార్, మీరు వెళ్ళిపోతే మీకు ఏం అర్థం కాకపోతే ఈ పుస్తకం చదవండి, పెట్టుకోండి సార్, ఇది పెట్టుకోండి, అంతే చెప్తున్నాను. అంతకించి ఆయనకి ఏమీ తెలియదు. లోపలికి వెళ్ళాను, కూర్చోమన్నారు. ఒక 5 నిమిషాలు కూర్చుని సరికల్లా చీమలు పాకుతున్నట్లు అయింది. వితిన్ 5 minutes అండి. కొంత ఏమైనా పడుతున్నదా ఏంటి అన్నట్లా కనిపించింది. మరొక 5 నిమిషాల తర్వాత వామ్నెస్ వచ్చింది. వామ్నెస్ వచ్చినప్పుడు నాకు అప్పటికే రేకీలో 2nd డిగ్రీ చేశాను. ఓహో, ఆ హీలింగ్ వామ్నెస్ నాకు హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నాయని అర్థమైంది. చెప్పడానికి కష్టం, కాకపోతే అనుభూతి నేను ఇది వామ్నెస్ ఉంది, ఒక ఆ ఫీల్ అనేది నాకు తెలిసింది. ఇదేదో అక్కడైతే రేకీలో అయితే సింబల్స్ వేయాలి, ఇక్కడ ఏది లేకుండా వస్తుంది. అయితే 4 సింబల్స్ వేయాలి, బ్రిడ్జ్ సింబల్, ఆ సింబల్, ఈ సింబల్ వేయాలి, దాన్ని షూకే చూకేరే ఇవన్నీ చెప్తాలు. చెప్పిన తర్వాత కనెక్ట్ అవ్వాలి, బ్రిడ్జ్ సింబల్ వేయాలి, అక్కడి నుంచి ఎనర్జీ వస్తానంటే ఫీల్ అవ్వాలి. అప్పుడు వామ్నెస్ ప్రేయర్ చేస్తుంటాడు, అప్పుడు ఇది రావాలి కదా. ఇక్కడ ఏమీ లేకుండా వస్తుంది ఏంటి, ఈ లేదు నన్ను మిస్మరేజ్ చేస్తున్నారా, వీళ్ళు అడ్డం పెట్టిన ఏమైనా చేస్తున్నారా, ఏమో తాంత్రిక రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు, ఒకే సెకండ్లో డిఫరెంట్ ఆలోచనలు వస్తున్నప్పుడు క్షణంగా బయటకు వచ్చాను. అయిపోయిన తర్వాత ఆ చమత్కారం గురించి ఒక విషయంలో చెప్పడం కోసం బయటకు వచ్చాను. బయటకు వచ్చి అక్కడేవో కొన్నాను, కొన్నాను, పేమెంట్ చేశాను, అన్నీ చేశాను. ఏం చేసి ఉంటాడు ఈ ఒక్క 5 నిమిషాలు నన్ను రూమ్లో పెట్టి ఏం చేసి ఉంటాడు అని ఆలోచిస్తూ, నేను అంతకుముందు కొన్న ప్రసాదాలు, బ్యాగు, ఏదో సంథింగ్ 2 బ్యాగులు మర్చిపోయిపోతే ఎగ్జాక్ట్లీ నేను స్టేషన్ దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ షాప్ కీపరు నా పట్టుకొచ్చి, సార్ మీకోసం నేను అంతా తిరిగి ఇక్కడికి వచ్చాను సార్, మీకు ఇవ్వండి ఇచ్చారు. ఐ షాక్డ్. ఈ కాళహస్తి అంటే దొంగల బజారు, ఇక్కడ చేతిలో ఉన్న బ్యాగే కొట్టేస్తారు, అలా బ్యాగ్ వదిలేసి తీసుకొచ్చేస్తున్నారంటే ఇది శివుడు ఇచ్చిన నాకు
చమత్కారం ఇది వదలకూడదు. ఇంట్లో మెసేజ్ ఏముంది? వండర్ఫుల్. అతిగాని ధ్యానం శరణం గచ్చామి ఫస్ట్. ఆ రోజు పుస్తకం చదవగానే అది గుంతకల్ మురళీధరన్ గారు రాసింది. అది ఫస్ట్ బుక్. నేను అది ఆ బుక్ చదివాను. ఆ బుక్ చదువుతున్నప్పుడు కూడా నాకు ఎవరు చెప్తున్నట్టుంది, చదువుతున్నట్లేదు. ఇంకా కట్ చేస్తే 20 ఏళ్ళు అయిపోయింది అనుకోండి, అది చాలా పెద్ద స్టోరీ అయిపోద్ది, ట్రాక్ మారిపోద్ది. అంటే ఇది ఎందుకు చెప్తానంటే, పత్రిజీ ఎవరు అనే ప్రశ్నకి నా ధ్యానానికి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది, నా స్పిరిచువల్ బర్త్కి. అప్పటికి మై ఏజ్ ఆఫ్ 29 ఇయర్స్. అంటే ఇప్పుడు 33 ఇయర్స్ ఎగ్జాక్ట్లీ. 23 ఇయర్స్ అంటే 52 కలిపండి. 29 ఇయర్స్లో అప్పుడు ఆ రోజు స్టార్ట్ అయింది. మొన్న సార్ వెళ్ళిపోయేటప్పుడు ఈయన కోసం అన్నీ వదిలేసి వెళ్ళిపోయాను కదా, ఆయన నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఈ జీవితం? నేను ఇప్పుడు ఎవరిని అడగాలి? నాకు ఎవడు పరిచయం చేశాడు అన్నప్పుడు, నీకు నాకు అంతా శివుడే పరిచయం చేశాడు రా బాబు. కలిపింది ఆ శివుడే. ఈయన ఎందుకు దేశిస్తావు? ఆయన తీసుకొచ్చింది నేనే, నిన్ను తీసుకొచ్చింది నేనే. ఉన్నంత పరబ్రహ్మ స్వరూపమే. నేను ఏ రూపంలోనైనా దర్శనమిస్తాను. ఉన్నదంత అపరోక్షానుభూతే. నీలో నీ ప్రత్యక్షము, అపరోక్షము, పరోక్షము నేనే అనేది అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. రాకముందు చాలా సందేహాలు ఉండేవి. ఆయన ఉన్నప్పుడు సందేహాలన్నీ కూడా క్లారిటీ లేదు, ఆగిపోయాయి, పక్కకున్నాయి. వర్క్ మీదనే ఫోకస్ వెళ్ళింది అంతే. ఇప్పుడు సందేహ నివృత్తి అయింది. సందేహ నివృత్తి జరిగింది. వా. ముందు సందేహాలు మ్యూట్లోకి వెళ్ళిపోయాయి. ఇప్పుడు సందేహాలు క్లియర్ అయిపోయాయి. నాకు 1% నో డౌట్ ఎట్ ఆల్. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ఎన్లైటైన్మెంట్. ఎగ్జాక్ట్లీ. పత్రిజీ ఏమన్నారు? విగ్రహారాధన వద్దు, వ్యక్తి ఆరాధన వద్దు అన్నారు. మరి శక్తిస్థల్ నిర్మాణం, పత్రిజీ స్టాచ్యూ, ఇవన్నీ అంటున్నారు కదా, ఏంటన్నట్టు? ఇక్కడ స్టార్ట్ అయింది. హూ ఇస్ ద పత్రిజీ? పత్రిజీ ఎవరు? పత్రిజీ నాకు జీవితంలో ఎలా ప్రవేశించారు అనేది రీసెర్చ్ చేయగా చాలా వెళ్ళిపోయిన తర్వాత నాకు రీసెర్చ్ స్టార్ట్ అయింది. అంతకుముందు సార్ గురించి ఎంత పెసరకు నాకు తెలియదు. ఎవరు పత్రిజీ? నా జీవితంలో ఫుల్ టైం ఆక్యుపేట్ చేశాడు. ఎవరు ఈయన? 33 ఏళ్ళు అంటే క్రూషియల్ ఏజ్ అంతా కూడా ఇప్పుడు నాకు నా ఏజ్ ఇస్ 52 ఇయర్స్. ఒక 52 స్క్వేర్ ఫీట్ ల్యాండ్ కూడా లేదు. ఆ కసి ఎలాగొచ్చింది నాకు? నేను ఈ రోజు నుంచి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, ఈ ఇంటికి నాకు ఏ సంబంధం లేదు, నేను ఇక్కడికి వచ్చిన కానీ ఏ సంపాదన ఆధ్యాత్మికలు వస్తే తింటా, రాకపోతే పస్తుంటా అని బయటకు వచ్చాం. ఈ ఈ ఈ మాట ఎక్కడి నుంచి అంత ఫైర్ ఎలా వచ్చింది? మూర్ఖత్వం అన్నావా? కాదే, హైలీ సైంటిఫిక్ ఉన్నాం. హైలీ సైంటిఫిక్ ఉన్నాం. ఎవడు చెప్తే వినేది రకం కాదు. అతడు చెప్పాడంటే 4 మాటలు వెనకే చెప్తాము. కాకపోతే నన్ను కన్విన్స్ చేస్తే ఆయన కన్ఫ్యూజ్ చేస్తే క్వాలిటీ మంది. కన్విన్సింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఆ క్వాలిటీ బయట అది అలా ఉంది. అది కాకపోతే ఈ సార్ తోటి ఈ శక్తిస్థల్ అనే పాయింట్, పత్రిజీ శక్తిస్థల్ అంటే ఈ ఏదో కడతాల్లో ఒక మాలలో ఇది చిన్న స్థలం కాదు. ఈ బ్రహ్మాండమే పత్రిజీ శక్తిస్థల్. అది చెప్పడానికి అయితే ఒక ప్లేస్ ఉంది కాబట్టి ఉండాలి, ఏదో మన ఐడెంటిటీ. రైట్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చాము? నాకేం పని? అంతా తెలుసున్న తర్వాత నేను మళ్ళా కడతాల ధ్యానాంజనం రావడం ఏంటి? ఉన్నది ఋషికేశు, వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్సు. అక్కడ ఆధ్యాత్మిక తప్పని మరో మాట మాట్లాడరు. అందులో అద్వైత జ్ఞానానికి ప్రతీక. ఉపనిషత్తులు ఈ రోజుకి కూడా తాళపత్రాల గంధరాలతో ఆ కైలాసాశ్రమంలో ఉంది. అవన్నీ అందులో ఎక్కడికి రావాలి? పిచ్చా. నారు పోసింది ఈయన, అది నేను దీనికి నీరు పోయాలి. ఈ నారు ఇక్కడ ఉంది. ఈ నారుకి ఎవడు నీరు పోస్తాడో వాడి జీవితం భవ్యం, దివ్యం. సో ఇక మీరు పత్రిజీ ఇచ్చిన మిషన్లో
పిరమిడ్ జగత్ అనే ఒక మిషన్ని గట్టిగా పట్టుకున్నారు మీరు. ఎగ్జాక్ట్లీ. మామూలుగా పట్టుకోలే. చిన్న పిరమిడ్ని మామూలు ఒక వట్టతో తయారు చేసే 30 రూపీస్ది మనం చూసాం. 90స్లో 99లో మెడిటేషన్లోకి వచ్చాను నేను. అవునవును. అప్పుడు చూస్తే 2000లో 2001లోనో ఒక చిన్నది వచ్చింది. దాని తర్వాత దాని అప్గ్రేడేషన్ వర్క్ ఒక మంచి క్వాలిటీతో 100 రూపీస్లో తయారు చేశారు మీరు. అవునవును అవునవును కదా. అవును. సో ఇప్పటికి కూడా పిరమిడ్ టెక్నాలజీ మీద ఈ యాంగిల్ గురించి మాట్లాడుతూ ఉంటారు, 52 degrees అని. అవును అవును. మరి ఇప్పుడు ఆల్రెడీ లోపల నుంచి వచ్చాయి, ఇది అధునాతనమైంది కాదు, సనాతనమైంది, ఎప్పటి నుంచో ఉన్నాయి అంటున్నారు. మరి వాటికి ఏ యాంగిల్ లేకుండా ఆ పవర్ ఉంది, మనం ఎందుకు ఈ యాంగిల్తో చేయాలి? వాస్తవానికి అవి యాంగిల్ పిరమిడ్స్. ఈ పిరమిడ్స్ ఇప్పుడు కావు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం. మీకు రామ్ గారు మీకు అంతా తెలుసును, అన్ని చోట్ల అందరూ ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశారు. సనాతన హిందూ ధర్మం అంటే సనాతన, ఇది ఎప్పుడు మొదలు లేదు, అంతం కూడా లేదు, అంతం కూడా అప్పటి నుంచి ఉంది. ఎప్పుడంటే ఎప్పుడని చెప్పడానికి లేదు కాబట్టి సనాతనం చెప్పేశారు. అది పూర్వం కాదు, నిన్న కాదు, మొన్న కాదు, ఎప్పుడు చెప్పగలరు, ఎండ ఎక్కడని చెప్పగలరు. అదంతా ఈ ప్రపంచంలో సనాతన హిందూ సనాతన ధర్మం అనేది ఈ భారతదేశం నుంచే వెళ్ళింది అనేది అందరికీ తెలుసు. ఇక్కడ ఈజిప్ట్లోకి అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఇక్కడ కదా సనాతన ధర్మం, మరి ఇక్కడ కదా అది అక్కడికి ఎందుకు వెళ్ళింది? అక్కడికి ఎవడు తీసుకెళ్ళాడు? అది కావాలి కదా. ఈజిప్షియన్ పిరమిడ్స్ కరెక్టే. జ్ఞానులు ఎంతో మందికి మన పూర్వం నుంచి మనకి ఎప్పటి నుంచో చూసుకుంటే ఆర్యభట్ట దగ్గర నుంచి, చాణక్యుడి దగ్గర నుంచి, చంద్రగుప్త దగ్గర నుంచి, కౌటిల్యుడి దగ్గర నుంచి ఎవడు ఏ శాస్త్రాలు రాసినా, ఎవడు ఎలాంటి నిరూపణలు చేసినా అందరు ఎక్కడోళ్ళే కదా. అర్థశాస్త్రం రాసినాడు, అన్ని శాస్త్రాలకి పుట్టినిల్లు, ప్రపంచానికి విజ్ఞానాన్ని, సాంఖ్యాయోగం పుట్టినిల్లు, అద్వైత జ్ఞానం పుట్టినిల్లు. ఇక్కడ జ్ఞానం ఉంటుంది, అక్కడికి ఎందుకు వెళ్ళింది? ఇది మీరే ఆన్సర్ చెప్పాలి. ఒక పిరమిడ్ ఇంజనీర్, న్యూ ఏజ్ పిరమిడ్ ఇంజనీర్గా ఇది ఎక్కడికి వచ్చింది? ఎవరు ఇది? ఇది నేను అందరూ చాలా చోట్ల మాట్లాడుతున్నారు. ఇది ఫస్ట్ టైము నేను బాగా చేయాలంటే కొన్ని రోజుల తర్వాత కైలాస్ మానసరోవర్ ఈజ్ ఏ కంప్లీట్ హిడెన్ పిరమిడ్. కైలాస్ మానసరోవర్ ఏదైతే మన కైలాస మానసరోవర్ శివుడిగా అది పిరమిడ్. అది ఫామ్ కాదు, మీరు కనబడుతుంటే ఒక పక్క నుంచి అలా కనబడుతుంటుంది, యాంగిల్ స్లాంట్ ఉంటుంది. అది బాటము హిడెన్ లో ఉండడం వల్ల పిరమిడ్ అనిపించదు, కొండలేమో అనిపిస్తుంది, అందరికి అనిపిస్తుంది కదా. ఇది స్టార్ట్ చేసిన దాని మీద ఎవరు స్టార్ట్ చేశారన్నది అది ఇండియన్ ఏషియాలోనే ఉంది. ఏషియాలో ఉన్నప్పుడు అది దాని తర్వాత స్టార్ట్ అయింది త్రేతాయుగం. ఎప్పుడైతే కృతయుగం ఎండ్ అయ్యిందో ఆ పిరమిడ్ని ఎవరైతే ఆ కృతయుగంలో ఉన్న కృతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నాడు కుషుడు. ఎవడు కుషుడు ఏమిటో? రాముడి తలక కుషుడు రెండో చిన్నవాడు. ఓకే, ఈయన్ని అక్కడ పంపించారు. అది అప్పటి నుంచి రీసెర్చ్ జరిగింది. అదేంటంటే పరిశోధనలు పిరమిడ్ మీద జరిగిన పరిశోధనలు ఈ ప్రపంచంలో దేని మీద జరుగుండు ఇప్పుడు వరకు. ఎవడేం చెప్పినా సరే ఎక్కడో చోట 3 dots పెడుతున్నారు కానీ ఫుల్ స్టాప్ ఎవడో పెట్టట్లేదు. నాకు తెలిసినంత అనే దగ్గర ఉంటుంది. నాకు తెలిసిన పిరమిడ్ నాకు తెలిసినంత అని 3 dots పెడతారు, ఇంకెంతో. ఇది కూడా నేను చెప్పింది 3 dots. ఇట్స్ నాట్ ఫుల్ స్టాప్. కృతయుగంలో లౌడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. లౌడ్ మనకి అక్కడి నుంచి ఆ బ్యాచ్ ప్రపంచం మొత్తం మీద హిడెన్ పిరమిడ్స్కి, న్యూ బ్రా పిరమిడ్స్, అనేక రీసెర్చ్లు అన్ని విపరీతంగా స్టార్ట్ అయింది. ఇదంతా కూడా శాస్త్ర పరిశోధన వరకే ఉంది. పరిశోధన చేసిన తర్వాత ప్రణాళికలోకి ఎవరు తీసుకురాలేదు.
ఓకే, పరిశోధన అయి ఉంది అంతే. పవర్ ఉంది, అవి పవర్ఫుల్ అని మాత్రం చెప్పబడ్డది. అన్ని చెప్పబడి అన్ని రుజువులు ఉన్నాయి అందరి దగ్గర. దాన్ని పబ్లిక్లోకి తీసుకొచ్చి యూటిలైజేషన్లోకి తీసుకొచ్చి ఇప్పుడు వరకు కొంతమంది మనకన్నా ముందు ఏంటంటే కొంత ఇవి మొదట ఓన్లీ పిరమిడ్ అంటే శ్రీచక్రాలు. శ్రీచక్రం అంటే ఓన్లీ పిరమిడ్స్ 2D 3D. ఆ 2Dలో ఉన్నది మనకు వచ్చాయి ఈ శ్రీచక్రాలు, లేకపోతే మేరు యంత్రాలు, ఇవన్నీ కూడా అన్నీ పిరమిడ్ యాంగిల్లే. నెంబర్ ఆఫ్ పిరమిడ్స్ 14 పిరమిడ్స్ కలిపితే మత్స్య యంత్రం అంటారు, 28 పిరమిడ్స్ కలిపితే ఒక్కొక్క యంత్రానికి శ్రీ యంత్రం, చక్ర యంత్రం, అలాగ అనేక పేర్లు పిలుస్తుంటారు. అవి వాళ్ళు అక్కడి దాకా ఆగిపోయిన దాన్ని కొంచెం తీసుకొచ్చారు యూటిలైజేషన్ వాస్తువిద్వంతులు. దాంట్లో చాలామంది నాట్ ఓన్లీ జితిన్ బట్టే కాదు, చాలామంది వాస్తులు ఫాలోవర్స్ అందరూ కూడా తెలుసో తెలియకోకుండా పిరమిడ్తో పాటు ఏం వాడేవారు, కుషు అంటేది ఈ దర్భగడ్డను కూడా పెట్టి పిరమిడ్ పెడుతుండేవాడు. ఈ కుషు వీళ్ళు తెలిసిన కుషుడు అక్కడికి వెళ్ళాడు. మనకి కుషు దర్భలు అంటారు. కుషుడు అంటే మన దర్భలు ఎందుకు కడతారు, దర్భలు మనం 3 చోట్ల కడతాం. ఎవరైనా స్నాతకం పెట్టేటప్పుడు దర్భతోటి మనకు కట్టి తర్పణ వదులుతారు. ఎందుకు వదులుతారు, నీకు ఆయనకి సంబంధం లేదు, కట్ అయిపోయిందని. ఓహో, అచ్చా. ఇంకా ఆయనకి నువ్వు ఎప్పుడైతే తర్పణ వదిలేవో ఇంకా దాంతో పాటు వదిలేసాడు. ఈ దర్భం అంటే ఆ ఎఫెక్ట్ నీ మీద రాదు, నీ బంధం లేదు. ఈ విధంగా ఈ మన పండితులు ఆచార్యులు ఆ విధంగా ఈ కుషుడిని తీసుకొచ్చారు. కుషు దర్భలు అంటారు. దాంతోపాటు ఈ పౌరోహితులందరూ కుషులతో పాటు ఈ శ్రీచక్రాలు 7 మొదలు పెట్టారు. శ్రీచక్రాలు వేసి ఈ కుషులు పెట్టడం. దాని తర్వాత కొంచెం అప్గ్రేడెడ్ అయ్యి ఈ పిరమిడ్లు చిన్నవి పిరమిడ్ల కింద షేపుల కింద తయారు చేసి తర్వాత డిగ్రీని ఐడెంటిఫికేషన్ చేసి మెల్లిమెల్లిగా మొదలుపెట్టారు. ఇవన్నీ పత్రి గారు దీన్ని తీసుకొచ్చారంటే ఇవి బొమ్మలు అయిపోయింది. ఓకే, చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. వంట సామాన్లు తెచ్చుకుని అమ్మ నాన్న అనుకుంటే చిన్న చిన్న వంట పెద్ద తెచ్చుకుని ఆడుకునేవాళ్ళం. అక్కడి నుంచి మనకు ట్రైనింగ్ అవుతుంది. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఒరిజినల్కి వెళ్ళిపోతాం. ఒరిజినల్ వంటలోకి వెళ్ళిపోతాం. సేమ్ అదే ఇప్పుడు వరకు మన చిన్న లక్క పిడతలు, ఈ టాయ్స్ అన్నీ కూడా ఏ ఇంట్లోనే సరే చిన్నపిల్లలు కొట్టినా అవే టాయ్స్ ఉంటాయి. అలాగా స్టార్ట్ అయింది పిరమిడ్లు. ప్రతి ఇంటి పైన పిరమిడ్, ప్రతి చోట పిరమిడ్ అని తీసుకొచ్చారు గురువుగారు. అది తీసుకొస్తూ ఇప్పుడు ప్రతి ఇల్లు పిరమిడ్ ఇల్లు అవ్వాలి. ఇంటి పైన పిరమిడ్ కావాలి, ప్రతి ఇల్లు పిరమిడ్ హౌస్, పిరమిడ్ ఇల్లు అవ్వాలి. ఈ పిఎంసి ఛానల్లో పిరమిడ్ మాస్టర్లందరికీ ప్రత్యేక విన్నపం. రామ్ సార్ మై బెస్ట్ ఫ్రెండ్, ఆయనతో కూడా ప్రామిస్ చేసుకుంటాను. ఎవరి దగ్గర 100 గజాలు ఇల్లు ఉంటే, 100 గజాల స్థలం ఉంటే ఆ 100 గజాలు దాంట్లో ఫ్రీ గైడెన్స్, మాకు ఏ ఛార్జీలు అక్కర్లేదు. ఆ 100 గజాల్లో పిరమిడ్ ఇల్లు కట్టుకోండి. మీరు ఇప్పుడు కడుతున్న చదరపాటుకు 2000 రూపాయలు అవుతున్న ఖర్చు ఇక్కడ 1200 రూపాయలు కంప్లీట్ చేయిస్తాం. ఓకే, అక్కడ ఏ ఫెసిలిటీస్ ఉంటే ఇక్కడ అదే ఫెసిలిటీ ఇస్తాం. 2026 నుంచి 2035 కరెక్ట్గా ఈ 10 సంవత్సరాలు పిరమిడ్ జగత్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే ఇది ఎందుకు అయిపోతుందని నమ్మకం అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. పితామహ అనేది ఎవరికి ఉండేది ఈ భూమి మీద? మనకు తెలుసు, ఒక్కరికొకరికి భీష్మ పితామహ. ఆ తర్వాత ఎప్పుడు వినలేదు. భీష్మ పితామహకి ఉన్న లక్ష్యం ఏంటి? భీష్మించి కూర్చోవడంలో ఆయన మించినోడు ఎవడు లేడు. అంతే. నేను భీష్మ ఏకాదశి వస్తేనే ఈ శరీరాన్ని వదులుతాను భీష్మించి కూర్చున్నాడు మనతో అపసైనంలో. రక్తం గారుతున్నా, గడ్డ కడుతున్నా, ఏమైనా జరగని అలాగే కూర్చున్నాడు. అలాగే ప్రతిసారి జ్ఞాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అయ్యే వరకు కూడా అలా కూర్చుని ఉన్నాడు ఆయన. అందుకుని ఈ పితామహ పేరు ఎవరు పెట్టారు? లాస్ట్ టైం మనకి కాంచనగంగ నుంచి ఇంటర్నేషనల్ మనకి జిఎఫ్ఎస్ఎస్లో ఒకరు వచ్చారు. గ్లోబల్ GCS గ్లోబల్ కౌన్సిల్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అవుతున్నప్పుడు అక్కడ కాంచనగంగ నుంచి కొంత రిప్రజెంటేటివ్స్ వచ్చారు. వాళ్ళు చెప్పారు
టుడే ఆన్వర్డ్స్ అనౌన్స్ ద పితామహ. అక్కడ ఉన్న మాస్టర్స్ అందరు కలిపి తన ద్వారా అందించారు. ఎగ్జాక్ట్లీ జీసీఎస్లో టుడే ఆన్వర్డ్స్ అనౌన్స్ ద పితామహ పత్రిజీ. ఆయన పెట్టిన తర్వాత అక్టోబర్లో మనకి ధ్యాన కుంభ అయింది ఋషికేశ్లో. ఎస్, అక్కడ పబ్లిక్ చేసాం పితామహ పత్రిజీ. అనౌన్స్ చేశారు. భీష్ముడి తల్లి ఎవరు? గంగా. గంగామాత. ఈయనకి నామకరణం ఎక్కడ జరిగింది? పితామహగా అదే గంగ దగ్గర. ఏమంటారు? ఇంత కనెక్టివిటీ ఉంది ఈయనకి. ఈయనకేంటంటే సాక్షాత్తు ఆ భీష్మించి కూర్చోవడంలో తిరుగులేదు. ఆయన అన్నాడు 2014 ఇంటర్నేషనల్ యోగా డే జూన్ 21 అనౌన్స్ చేశాడు. 2014 ఇంటర్నేషనల్ యోగా డే మోడీ రాగానే అనౌన్స్ చేశాడు. ఇంకా మోడీతో మన పని అయిపోయిందా అన్నాడు. ఫస్ట్ మోడీ ఎందుకు వచ్చి మనం పని చేశాడే. ఏ యోగాచారి అయినా నాన్ వెజ్ తినమని చెప్తాడా స్వామి? కంప్లీట్ తినమని చెప్పడు. ధ్యానం అనేది కూడా ఎండింగ్లో యాడ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏ యోగాచారి అయినా సరే సబ్స్టిట్యూషన్స్ ఏంటి? అప్పటి నుంచే మిల్లెట్స్ ఉద్యమం ఎలా స్టార్ట్ అయింది? స్ప్రౌట్స్ ఇయర్ మిల్లెట్ ఇయర్ గా అనౌన్స్ చేశారు. ఎగ్జాక్ట్లీ ఒక ఇయర్ మొత్తం. అవును, మిల్లెట్స్ స్ప్రౌట్స్ ఇవన్నీ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి? 2014 నుంచి. మన అప్పటి నుంచి శాకాహారాలు ఎంత స్పీడ్గా అందుకున్నాయి. ఇప్పుడు ఎంతమంది నాన్ వెజ్ నుంచి ఆటోమేటిక్గా స్పీడ్ చెప్తున్నారు కదా. ఇది మనకి ఎవిడెన్స్ కాదా? 100%. మనం చేయట్లేదు, కాము కూర్చొని వస్తే ప్రపంచం ఎంత వేలు రెట్లు వెళ్తుంది. ఆయన అన్నది శాకాహార దినోత్సవం అయిపోయింది కదా. ధ్యానం కూడా అనౌన్స్ అయింది 2024లో. అది ఎలాగైంది? ఈ రోజుకు ఏ మంత్రాకి డే ఉందా? ఏ తంత్రాకి డే ఉందా? ఏ హోమానికి డే ఉందా? లేదు. ఏ రిచువల్ పూజెస్కి ఏమైనా డే ఉందా? లేదే లేదు. ఏ మంత్రాలకి తంత్రాలకి ఏటికి లేవు. ఏ రిలీజియస్కి లేదు. హిందూ డే లేదు, ముస్లిం డే లేదు. మెడిటేషన్ మెడిటేషన్ డే సెకండ్ డే మనం చేసుకుంటున్నాం. సెకండ్ ఇయర్ అది. ఇప్పుడు ఎంత స్పీడ్గా ఉంది మెడిటేషన్. ఇప్పుడు మరి మెడిటేషన్ అయితే అందరికి తెలిసిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఈ మెడిటేషన్ కి పిరమిడ్ కి ఏంటి లింక్? నేను ప్రతిసారిని నాకు 2010లో మేము గుజరాత్లో మోడీ ఉన్న ఊర్లో, మోడీ ఇంటి పక్కనే మేము ప్రోగ్రామ్ చేసాం. ఓకే, మనకు తెలియదు మోడీ అయినది కూడా తెలియదు. ఆ ఊర్లో మోడీ సీఎం అన్న జ్ఞానం కూడా నాకు లేదు. ఓకే, ఆ ఊరు గాంధీనగర్, అహ్మదాబాద్కి హార్డ్లీ 100 కిలోమీటర్స్ బిల్లు ఉంది. అక్కడికి సార్తో పెట్టి ప్రోగ్రాం పెట్టాం. అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక కాలేజ్లో మొత్తం 5,000 మంది స్టూడెంట్స్ కూర్చోబెట్టారు. అక్కడ అవుతున్న పక్కన కాలేజ్ పక్కనే మోడీ వాళ్ళ ఇల్లట. అక్కడ ఆ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన వ్యక్తి వచ్చి, ఏమిటయ్యా ఈ గురువు, ఎంత గొప్ప గురువు అయ్యా, ఎలా సరైన గురువు అని మీరు దీన్ని ఇచ్చారంటే, పిరమిడ్కి ధ్యానానికి ఎలా కల్పించాడయ్యా ఆయన? పిరమిడ్ అనేది ఒరిజినాలిటీకి తీసుకెళ్ళిపోద్ది కదయ్యా. జీరో ఫంగస్, జీరో వైరస్, నేచురల్ స్టేట్లో ఉండదు. అది అలా ఉంచుతుంది కదా. ఈరోజు ఈ పండు పెట్టామంటే అది అలా ఉంటుందంటే నేచురల్ స్టేట్ కాదు, చేయట్లేదు కదా. అది సహజత్వంలో ఉండిపోతుంది. ఉండిపోతుంది కదా. ఈ సహజత్వం అనేది ధ్యానం అనేది ఏంటి? జ్ఞానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల అమరం. మనం ఆత్మస్వరూపం, మనం ఎవర్ గ్రీన్, మన ఒరిజినల్ స్వరూపం. అది మన తత్వానికి అనుసంధానం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. దానికి దీనికి తిరిగే లేదు. ఆ మనలో ఉన్న స్వరూపం ఇది మనకందరికీ తెలుసు. శరీరం అంటే బట్ మన ఆత్మే మన స్వరూపము. ఈ ఆత్మ అనే స్వరూపం, దిస్ ఇస్ ఒరిజినల్ కాన్షియస్ అని అందరికీ తెలుసు కదా. అది ఎక్కడ మనకి ఈ ఫంగస్, ఈ వైరస్, ఈ బ్యాక్టీరియా, ఈ నెగిటివ్ కంప్లైంట్స్ ఉండడం వల్ల మనం దానికి నిజ స్వరూపాన్ని దూరం అయిపోయాం. ఈ పిరమిడ్ ఏం చేస్తుంది? స్వస్వరూపానుసంధానమే పిరమిడ్. వండర్ఫుల్ డెఫినేషన్ కిషోర్జీ, అద్భుతం. గూస్ బాంబ్స్ ఇది. అసలు మెడిటేషన్ కి పిరమిడ్ ఎందుకు అనేది అల్టిమేట్. మరి ఇప్పుడు 52 degrees అంటున్నారా? ఎందుకు కొంచెం అటు ఇటు అయితే ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ సార్. ఇది ఈ రోజు నుంచి కాదు సార్, చాలా రీసెర్చ్ చేశారు. బ్రహ్మాండం ఏటవాలుగా తిరుగుతుందని రీసెర్చ్ చేశారు కదా. ఇలా తిరగలేదు కదా.
హారిజెంటల్గా తిరగట్లేదు, వెర్టికల్గా తిరగట్లేదు, లేదు. ట్యాపర్గా తిరుగుతుందని డిసైడ్ చేశారు. ఏమంటారు? ఎస్. హిమాలయాలు హైట్, సముద్రం లో లెవెల్. లో లెవెల్. దీనికి మనం ఎక్కడైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు MSL అంటారు. దాన్ని బట్టి వాటర్ లెవెల్ డిసైడ్ చేస్తారు. మెజర్మెంట్ ఆఫ్ సీ లెవెల్ని బట్టి వాటర్ డెప్త్, వాటర్ తాలూకా లెవెల్స్ ఈ పర్సంటేజ్ ఎంత ఉందని డిసైడ్ చేసి హౌస్ కన్స్ట్రక్షన్స్, విలేజెస్, టౌన్స్, స్లిప్స్ అక్కడ డిసైడ్ అవుతారు. ఫార్మింగ్ ఆఫ్ ది టౌన్షిప్ ఏదైనా క్రియేట్ అవ్వాలంటే MSL బట్టి కన్స్ట్రక్షన్ చేస్తారు. బిల్డర్ హౌస్ కట్టాలంటే ఫస్ట్ MSL ఓకే వాళ్ళు ఇస్తారు, R&B వాళ్ళు. ఆ MSL బట్టి మనం ఎంత పెంచుతున్నాం, ఓకే, వాటర్ లెవెల్ ఇక్కడ ఎంత ఉన్నది, పైన మనం ఎంత పైకి తీసుకురావాలి, తీసుకురావాలి అంటే ఇదంతా పైకి ఎంత తీసుకుంటే ఇది ఎంత స్లోప్ కదా, స్లోప్ అవుతుంది. అది 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 ఇక్కడి నుంచి ఇక్కడికే ఎంత స్లోప్ అయితే మనకి ఉన్నదంతా ఉత్తరాన హిమాలయాల ఎత్తులో ఉన్నాయి. ఏమంటారు? అంతే. దక్షిణాన్ని హిందూ మహాసముద్రం, అటు నుంచి ఇటే కదా వస్తుంది. అవును. ఇటు నుంచి అటు వెళ్ళటం లేదు కదా, ఇక్కడికి ఓన్లీ ఫర్ లిమిటేషన్స్ ఆఫ్ అవర్ ఇండియన్. ఓకే. మన ఇండియన్ తాలూకా జామెట్రికల్ అసైన్ బట్టి చెప్తే ఒరిజినల్ బ్రహ్మాండం నుంచి అయితే అది 51 degrees 52 minutes. మన బెంగళూరు బేగంపేటలో పైన ఒక సింబల్ ఉంటుంది, బ్రహ్మాండ సింబల్. అదే అదేనా? ఎగ్జాక్ట్లీ తిరుగుతూనే ఉంటుంది. అది తిరుగుతుంటుంది, అది సెంట్రల్ సన్. అంటే ఈ 51-52 degreesలో మనమంతా అంటారు పిరమిడ్లో 3 times ఎనర్జీ కదా. ఉన్నదంతా ఎనర్జీ ఒకటి, ఇక్కడ 3 ఇంచులు ఎందుకు ఉంటుంది? పిచ్చా ఇదే? అది క్వశ్చన్ చాలా మంది అడుగుతారు. అక్కడ పిరమిడ్లో ఎనర్జీ అంటే అంతా లెక్క ఒకే అంటే ఎనర్జీ కదండి. ఇక్కడికి వెళ్తే 3 ఇంచులు ఎలాగ వెళ్ళిపోతుంది. ఈ ప్రపంచంలో ఏ ప్లాంట్కైనా ఫుడ్ ఏది? ప్లాంట్కి ఫుడ్ ఏది? ప్లాంట్ ఫుడ్ మనం, ప్లాంట్ బేస్డ్ మనం ఫుడ్ తింటాం. ప్లాంట్కి ఏది ఫుడ్? ప్లాంట్కి మన సన్లైట్. దాన్నే మనం ఫోటోసెన్సరీ పెర్ఫెక్షన్. ఎస్. దాన్ని స్పష్టంగా చెప్తే కిరణజన్య సంయోగక్రియ. ఎస్. ఏమంటారు? చిన్నప్పుడు మనం చదువుకున్నాం. దీన్నే క్వాంటమ్ థియరీ. లైటింగ్ ఎనర్జీ కన్వర్ట్ టు మ్యాటర్. ఎస్. దట్ ఈస్ ఫిజికల్లీ మనకి ఐ విట్నెస్ ప్లాంట్. ఓకే. అంటే ఈ మొక్కల ద్వారా మనం బతుకుతున్నాం. ఈ మొక్కలు ఆ సూర్యుడి వల్ల బతుకుతుంది. ఆ సూర్యుడు దేని వల్ల బతుకుతుంది? ఏమంటారు? సెంట్రల్ సన్. అది ఎగ్జాక్ట్లీ సెంట్రల్ సన్. ఇన్ని వేల సూర్యులకి, ఇన్ని లక్షల సూర్యులకి మధ్యలో సెంట్రల్ సన్ ఉంది. ఆ సెంట్రల్ సన్ తన ప్రకాశమే ఇవన్నిటికి ఇస్తుంది. ఆ సెంట్రల్ సన్సే ఈ 51 degrees క్యాచ్ చేస్తుంది. 51 degrees ఉన్నప్పుడు 51 degrees 52 minutes అప్పుడే అది ట్యాపర్ టాక్ ఈ డిగ్రీ ఉంటుంది. అది కూడా అలాగుంటది. దానితో మనకు 3 రెట్ల ఎనర్జీ వస్తుంది. అక్కడ ఉండడం వల్ల నో బ్యాక్టీరియా, నో ఫంగస్, నో వైరస్. ఫ్యూచర్ పిరమిడ్ హౌసెస్లో కంప్లీట్ డిటాక్స్ హౌసెస్, ఫ్యూచర్ హౌసెస్ జీరో మెయింటెనెన్స్ హౌసెస్, ఫ్యూచర్ హౌసెస్ నో మెడిసిన్, జీరో మెడిసిన్ హౌసెస్, చార్జ్డ్ ఫుడ్, చార్జ్డ్ వాటర్, ఛార్జింగ్ స్లీప్, ఛార్జింగ్ రిలేషన్స్. పిరమిడ్ టెక్నాలజీ వస్తేనే భూమి స్వర్గం అవుతుంది. భూమి స్వర్గం అవుతుంది. మనం స్వరూపం. అసలు ఒక 2x2 స్ట్రక్చర్ వేస్తేనే ఇంత సినిమా అంటే అసలు పిరమిడ్ హౌసే అయితే. ఇప్పుడు ఈ పిరమిడ్ హౌస్ల కోసం ఈ రోజు ఒక రోజులో వచ్చిన ఫైర్ కాదు. కష్టపడి బతిమాలు మామాలు ఆడిచేత ఒక 10 రూపాయలు రీఫిల్ కొంటేనే రాస్తాదో లేదో చెక్ చేసుకుంటే కొనలోడు. మేము చెప్తే 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 5 లక్షల రూపాయలు ఎలా పిచ్చిగా కొంటున్నారు? రైట్. ఏదో మెరికల్ ఉంది. ఉంది. నేను నీకు ఈ పిరమిడ్ చెప్తుంటే ఆ ఇంట్లో ఒక పావలా పెట్టి పచ్చిమిరకాయలు కొంటే దాంట్లో పుచ్చుంటే పొరపాటును కూడా కొనరు. అంతే కదా. ఇచ్చేది పావలా 10 సార్లు ఎంచుతారు. ఏమంటారు? ఎస్. అలాంటిది లక్షల కొద్ది పిరమిడ్లు పెడుతున్నారు ఎలాగా? ఈ డౌట్ నాకు ఎప్పుడు ఉండేది. రైట్. కొన్ని రోజులు ఇంత కట్టిన తర్వాత స్టోర్ రూముల కింద మా ఇంట్లో మా ఆవిడ ధ్యానం చేయట్లేదండి, పిల్లలు ధ్యానం చేస్తారండి, భర్త చేయట్లేదు. వీటితో అవుతూ ఏమైంది, వాళ్ళకి ఆవిడ పైకి ఎక్కట్లేదండి, ఎవరు పైకి వెళ్ళటం లేదు అని చెప్పి
ఒక స్టోర్ రూమ్ కింద వాడడంతో ఇది కాదు సొల్యూషన్. మన ఇప్పుడు ఏంటి సొల్యూషన్? ఇంటి పైన పిరమిడ్ కదా, ఇల్లు పిరమిడ్ కట్టేస్తే ఆడ ఎక్కడ పోతారు అందరూ. స్ట్రక్చరే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒకరు ఇద్దరు పిల్లలు కదా. ఇంతకుముందు 5-10 మంది ఎక్కడా లేరు కదా. ఏమంటారు? 1 or 2 మ్యాక్సిమం. ఏమంటారు? అందరూ సింగిల్ ఉమెన్ చైల్డ్ అయిపోతున్నారు కదా. ఓ పిరమిడ్ హౌస్. ఇప్పుడు మనం రాజస్థాన్లో 5 పిరమిడ్ హౌసెస్ విల్లాస్ కంప్లీట్ చేసాం. ఈ విల్లా చూసినప్పటి నుంచి ఇది పిరమిడ్ విల్లా కింద ఇది ఎందుకు మార్చలేదు అని ఉండేది. లోపల నువ్వు మార్చు అనేది నా మాట ఎవడంటాడు అనుకున్నాను. కానీ ఇప్పుడు టైం వచ్చింది వెంటన్నారు. ఇప్పుడు అదే టెక్నాలజీ పిరమిడ్ విల్లాస్ స్టార్ట్ చేసాం. 30x30. దాంట్లో 30x30 అంటే మనకి 900 స్క్వేర్ ఫీట్ వస్తుంది. యూటిలైజేషన్లోకి తీసుకొస్తున్నాం మనము 825 స్క్వేర్ ఫీట్ ఏరియా వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. జూప్లెక్స్ హౌస్. జూప్లెక్స్ హౌస్లో ఖచ్చితంగా కింద 2 బెడ్రూమ్స్ 2 టాయిలెట్స్, జిగ్జాగ్ టాయిలెట్స్. ఫ్రంట్ అంతా హాలు కమ్ డైనింగ్, ఓపెన్ కిచెన్. పిరమిడ్ టెక్నాలజీని ఇప్పుడు కావాల్సిన మోడ్రన్ ఫెసిలిటీస్ తో ఎగ్జాక్ట్లీ మోడ్యులర్ హౌసెస్ పిరమిడ్ హౌసెస్. అది వండర్ఫుల్. అసలు ఇప్పుడు మనం పత్రిజీ శక్తి స్థల్ని కనెక్ట్ చేసి ఆ ఎనర్జీ అంతా ఆయనని ఎప్పటికీ ఇది గుర్తు చేసిన వ్యక్తిగా ఉంచుకోవడానికి పిరమిడ్ శక్తి స్థల్ని పూర్తి చేయడం. మీకేమన్నాను? అది ఏమన్నాను? ఈ భూమండలమే శక్తి స్థలం. కాకపోతే ఇక్కడ ఒక ప్లేస్ కాబట్టి ఇది గెట్ టుగెదర్ పాయింట్. మనకు ఒక పాయింట్ కావాలి. ఎస్. ఎవరు ఎక్కడ నేను నా తాలూకా నీమంటారు. నీ విత్తనం ఎక్కడది? ఇగో పత్రిజీది. ఇది అన్ని వేల పిరమిడ్లు అన్ని ఖచ్చితంగా వచ్చేస్తాయి. విత్ నేను ఇప్పుడు 2 వ్యాలీ స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ వ్యాలీ స్టార్ట్ చేయడానికి ఎంతమందిని డబ్బులు అడిగావు? మనకి పత్రిజీ శక్తి స్థలంలో 180x180 3 పిరమిడ్లు కట్టాం. ఫస్ట్ శివరామనాయుడు గారు కట్టారు. తర్వాత మనకి అన్ని రకాల ఇబ్బందులు వచ్చింది. తర్వాత లక్ష్మణరావు గారు కట్టారు. మళ్ళా ఇబ్బందులు వచ్చింది. 3వది మారాసారి కట్టారు. ఇది ఓపెన్ సీక్రెటే కదా. అంటే అక్కడ ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి ఆల్రెడీ? ఎంత ఎక్స్పెరిమెంట్ జరిగింది, ఎంత పవర్ యూటిలైజ్ చేసాం. వేస్టేజ్ కాదు. ఎంతలా ఇది నాకు ఇన్స్పిరేషన్. నేను ఎనర్జీ అలా యాడ్ అవుతూ 3 పిరమిడ్లు జాగా. అది ఒక్క పిరమిడ్ కాదు, 3 పిరమిడ్లు అవి. అందుకు అంత జరిగిన ఛాలెంజ్ ఎన్ని ఛాలెంజ్లు జరిగాయి. హిమాలయాస్ లో ఏదైతే ఇది ఎలాగొచ్చింది, ఏ విధంగా వచ్చింది, ఎంతమంది గైడెన్స్ ఆలోచనలు రకరకాల సంతమంతలు జరుగుతూ కరెక్ట్గా ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయం అవుతున్నప్పుడు ఆ హిమాలయాల్లో చూస్తుంటే ఆ వెండి కొండలు ఎలా కనపడుతుంది, ఈ వెండి పిరమిడ్ ఎంత ఎలా కనపడుతుంది, హిమాలయ కొండల్లో కనబడుతుంది. మహేశ్వర మహాపిరమిడ్. ఎగ్జాక్ట్లీ. అది ఎవరు పెట్టారండి? కనెక్ట్ అయిపోయింది అంతే కదా సార్. ఇక్కడ జర్నీ నుంచి ఇక్కడ జర్నీ వరకు వండర్ఫుల్ కిషోర్జీ. అసలు పిరమిడ్ టెక్నాలజీ ఈ జనరేషన్ ఎందుకు వాడాలనేది మీరు నెక్స్ట్ లెవెల్ అందించారు. ఫైనల్గా మీ మెసేజ్. ఈ యొక్క పిరమిడ్ని ఎవరైతే ఉపయోగించుకుంటారో మనకి షార్ట్ చేసుకుంటూ వచ్చారు అద్వైత జ్ఞానాన్ని. వేదాలు, ఉపోద్ఘాతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మన అవస్థాత్రయాన్ని కంప్లీట్ చేయాలంటే ఈ ప్రస్థానత్రయమే ముఖ్యమని చెప్పారు మన యోగులు. అంటే ప్రస్థానత్రయంలో ముఖ్యమైనది ఏంటి? ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. మన అవస్థలు ఏంటి? జాగృత, స్వప్న, సుస్వప్న. ఈ తురియ అవస్థ కాదు, తురియ స్థితి. అది ఈ 3 అవస్థల నుంచి బయటపడడమే బ్రహ్మజ్ఞానం లక్షణం. ఈ 3 అవస్థలు లింక్ పెట్టారు. దీని తర్వాత మళ్ళా కొంతమంది వచ్చారు. రమణ మహర్షి, నువ్వు ఎవరో తెలుసుకో, ఇవన్నీ ఎందుకు. అదే పరంపరలో వచ్చాడు స్వామి నిసర్గదత్త. హూ యామ్ ఐ ఈవెన్ అంటే ఐ నో ఐఎమ్ దట్ అన్నాడు ఈయన. హూ యామ్ ఐ ఆయన చెప్తే, ఐ నో ఐఎమ్ దట్ అని నిసర్గదత్త చెప్తే, పత్రిజీ చెప్పి దట్ ఈస్ యూ అని చెప్పాడు ఈయన. అంతే. ఐఎమ్ దట్ కాదు, దట్ ఈస్ యూ.
అల్టిమేట్. అసలు మీకు అసలు ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ అస్సలు సరిపోదు. మరిన్ని అద్భుతమైన ఎపిసోడ్ చేద్దాం. థ్యాంక్స్ అ లాట్. ఇది మిత్రులారా, విన్నాం కదా పత్రిజీ అంటే, మరి పిరమిడ్ అంటే ఈ 52 డిగ్రీసే ఏంటి, మనం వాటర్ లెవెల్ ఓషన్ లెవెల్ చూసే మనం ఆ ఎనర్జీ లెవెల్ కోసం భూమాత స్వర్గం అవ్వాలంటే ప్రతి ఒక్కరు పిరమిడ్ హౌస్ లేటెస్ట్ మాడ్యులార్ హౌసెస్ కోసం మనం కిషోర్జీని కాంటాక్ట్ చేస్తే అలాంటి అద్భుతమైన క్రియేట్ చేసి ఇస్తారని కోరుకుంటూ అందరం పిరమిడ్ టెక్నాలజీని వాడుకొని కిషోర్జీ గ్రేట్ పిరమిడ్ న్యూ ఏజ్ పిరమిడ్ ఇంజనీర్గా తను అద్భుతమైన పిరమిడ్స్ నిర్మిస్తున్నారు. వారి ద్వారా మరిన్ని అద్భుతమైన విషయాలు జరగాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.